ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు బాబాగారు సందేశం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నువ్వు ఏది నా దగ్గర కోరావో అదే నీకు ప్రసాదిస్తాను తల్లి, తప్పక విను, ఆనందిస్తావమ్మా అని చెప్తున్నారండి. మనం పుట్టిన తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత మరికొన్ని విషయాలు చెప్పడం కానివ్వండి, చదువు నేర్పించడానికి ఏదైనా సాధించాలన్నా, అందకు తగ్గ దారి చూపేందుకు ఒక ఆటలో గెలుపొందాలన్నా, ఏదైనా విజయం సాధించాలన్నా జీవితంలో ఒక గురువు అనేది ఖచ్చితంగా అవసరం అవుతారు. ఆ గురువు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనే సందేశం ఉండకుండా మన మనసు ఎవరి దగ్గర అనుకూలంగా ఉంటుందో, మన మనసు ఎవరి దగ్గర వారు మన గురువుగా భావించాలండి. మన జీవితానికి దారి చూపించే వారే గురువు, మనల్ని సన్మార్గంలో నడిపించే వాళ్ళే గురువు. కాబట్టి మన కర్మ దోషాలను నివారించి మనకు అనుగ్రహం ప్రసాదించేవారు గురువు. అలాంటి గురువాక్కును విందామండి. బాబాగారు ఈరోజు సందేశాన్ని ఏమని చెప్తున్నారంటే, తల్లి, నువ్వు దేనికోసమైతే నా దగ్గరకు వచ్చావో అది కోరి, ఏది కోరైతే నా వైపు చూసావో అది కావాలని నా దగ్గర కోరావు, అది నీకు తప్పకుండా ప్రసాదిస్తానమ్మా. నీకున్న సమస్యల కంటే నువ్వున్న గందరగోళంలో పరిస్థితిలో నీకు పెద్ద సమస్యగా మారింది తల్లి. దానికి కారణం దినదినం నువ్వు ఎదుర్కొంటున్నా నీకు ఎదురవుతున్న సమస్యలేనమ్మా. అలాంటి పరిస్థితులు నీకు ఇలా సమస్యల్లా నీకు గందరగోళ పరిస్థితుల్లో పడివేస్తున్నాయి. దీనివల్ల సరైనదే కానీ ఏది సరైనదో ఏది సరికానిది అని నువ్వు తేల్చుకోలేక నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు తల్లి. ఈ పరిస్థితుల్లో ఉన్న నిన్ను సరైన సందర్భంలో ఒక సరైన పరిస్థితికి తీసుకురావడానికి నేను బాబాగా తోడు ఉన్నాను బిడ్డ. పుట్టిన బిడ్డ వెలుతురు చూడడానికి కళ్ళు తెరుచుకుంటుంది, కానీ కళ్ళు మూసుకుని ఉంటే జీవితంలో వెలుగు చూడొచ్చా చెప్పు? 10 నెలలు బిడ్డ నడిస్తేనే నడవగలవని పడిపోతుంది, కానీ పడుకుని ఉంటే ఆ జీవితంలో ఆ బిడ్డ నడవగలదా చెప్పమ్మా? పుట్టినప్పుడు బిడ్డ కళ్ళు తెరవగానే బిగ్గరగా ఏవైనా అనుభవాన్ని అలవాటు పడ్డాము. చిన్నతనంలో శక్తి లేనప్పుడు పడిపడి లేచి నడిచావు కదా. తెలిసి తెలియని పరిస్థితుల్లో కూడా నా దగ్గరకు వచ్చి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నావు కదా బిడ్డ. అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి సమస్య అయినా కూడా ధైర్యంగా పోరాడాలి బిడ్డ. ముందు ఉన్న అదే ధైర్యాన్ని పెంచుకుంటే నీ సమస్యలను తరిమి కొట్టచ్చు తల్లి. అతి త్వరలో సమస్యను పరిష్కరించుకోగలవు. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడి ఇక్కడ పరిస్థితుల్లో పరిష్కరించుకునే ధైర్యం నీకు ఉంటుందమ్మా. ఇంకొక విషయం ఏమిటో చెప్పనా తల్లి, నువ్వు సాయి బిడ్డవు, తప్పక నువ్వు ముందుకు సాగగలవు. ఆ ధైర్యం సామర్థ్యం నీకు ఉంది. భవిష్యత్తు గురించి నీకు భయం ఉంది, అది నా దగ్గర అప్పగించు తల్లి. నువ్వు సాధిస్తావనే నమ్మకం ధైర్యం నీకు ప్రసాదిస్తాను బిడ్డ. నువ్వు నా దగ్గర కోరుకుంటుంది నీకు అప్పగిస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. నేను భవిష్యత్తులో ఎదగడానికి ప్రయత్నం చేశానని ఇలాంటివి నా దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే నేను నీ తండ్రి దగ్గర నిరూపణ అవసరం లేదమ్మా. మిగతా వాళ్ళ దగ్గర నీ సామర్థ్యం నిరూపించుకోవాలని నీ శక్తిని కాలాన్ని వృధా చేయకు. ఎవరి గురించి ఆలోచించవద్దు. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా నీ బాబా అర్థం చేసుకుంటున్నాడమ్మా. నా బిడ్డ గురించి నాకు తెలియదా చెప్పు? నీ జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ఎవరి దగ్గర నువ్వు చేయి చాపి నిలబడిన అవసరం లేదు. నీ బాబా నీకు తోడుగా ఉన్నారు. నీ తెలివితేటలు ఎవరు మద్దతు అంగీకారం అవసరం లేదమ్మా. నీ గెలుపు ప్రతిష్టలు ఎవరూ చప్పట్లు కొట్టనవసరం లేదు తల్లి.
నువ్వు ఎత్తుకు ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు ఇతరుల గురించి పొంగిపోకు, ఇతరులను కృంగదీసే మాటలకి కృంగిపోకు. దీనివల్ల ఎవరి వల్ల కూడా ఏమారకుండా ఉండాలి తల్లి. నువ్వు ఒక ప్రత్యేకమైన నా బిడ్డవని గుర్తించుకో బిడ్డ. నీ పని మీద గమనంగా ఉండు. నువ్వు చేసే పనిలో గెలుపు సాధిస్తావో నేను నీకు అందుకు తోడుగా ఉంటాను. నీ చుట్టూ ఏం జరిగినా నీ మనసులో పదవి చేసుకోమ్మా. ఎలాంటి నీడని చూసి భయపడవద్దు. నీ జీవితంలో ఆనందంగా ఉండడానికి మీ బాబా తోడుగా ఉన్నానని నీ మనసులో నిలుపుకో తల్లి. గుర్తించుకో బిడ్డ, నీ బాబా నీకు ఏం చెయ్యలేదని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజులు నిన్ను గుర్తించుకున్నాను తల్లి. కానీ నీ బాధాకరమైనగా నువ్వు ఏడ్చిన కన్నీరు కార్చిన రోజులు ముగిసిపోయాయమ్మా. ఆనందమైన కాలం నీ కోసం ఎదురు చూస్తుంది తల్లి. చెట్టు ఆకులన్నీ రాలిపోయాయని బాధపడతామా చెప్పు? చిగురించే వసంతకాలం వస్తుందని తెలుసు కదా బిడ్డ. అలాగే బాధల పడ్డ రోజులన్నీ ముగిసిపోయి సంతోషకరమైన రోజులు ప్రారంభమయ్యావని తెలుసుకో తల్లి. దేనికోసమైతే నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావో, నన్ను తలుచుకునే రోజు ఏదైతే నెరవేర్చు అని బాబా అని అడిగావో, నువ్వు ఏది కోరినా నా చేతులు చాచి అడిగావో అది నీకు ప్రసాదిస్తాను తల్లి. ఈ గురువాక్కు మీద నీకు నమ్మకం ఈ గురువారం నేను వాగ్దానం చేస్తున్నాను తల్లి. ఈ సాయిని నమ్ము, నమ్మకంతో ఉండు తల్లి. నీకు అయినది నీకు ప్రసాదిస్తాను. ఇక నేను మంచిదైనా జరిపిస్తాను. ఈ గురువాక్కు నీకు ఇచ్చాను తల్లి. ఎందుకు నువ్వు కోరుకున్నట్లు జరగలేదని బాధతో నిరాశపడుతున్నావు బిడ్డ? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పనికి ఆటంకం వచ్చిందంటే నీకు ఇంకా మంచిది ఏదో రాసిపెట్టి ఉన్నట్లని అర్థం. నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా గొప్పది ఏదో ఒకటి నీకు లభించబోతుందని అర్థం చేసుకోవాలి బిడ్డ. నిన్ను నువ్వు అదృష్టవంతురాలు కాదని అనుకుంటూ దూషించుకోవద్దు తల్లి. నీకంటే గొప్ప అదృష్టవంతులెవరూ లేరు. అందుకనే నేను కాపాడుతున్నాను. ఆందోళన చెందవద్దు బిడ్డ. నీకు రావాల్సిన ధనం నీకు ఈరోజే వచ్చేస్తుంది. అలాగే ఆ ధనం ఎలా సద్వినియోగపరచాలో అలా చేసే అవకాశం నీకు వస్తుంది తల్లి. నువ్వు అనుకున్నది జరిగితేనే మంచి జరిగినట్టు అనుకోవద్దు. నీకు వేరే రకంగా కూడా మంచి జరగవచ్చు కదా తల్లి. ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చెయ్యకు బిడ్డ. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నీకు నేను చెడు జరగనివ్వను తల్లి. నువ్వు కోరుకున్నవన్నీ నీ దగ్గరికి చేరుస్తాను. అన్నీ చక్కగా జరుగుతాయి. నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి బిడ్డ. నువ్వు మనసు పాడు చేసుకుంటూ లేనిపోని ఆలోచనలు చేస్తూ చింతిస్తూ కూర్చోకు. ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో తల్లి. నీకు ఏది దక్కాలో అది దక్కే తీరుతుంది. నీకు జరిగే మంచిని ఎవరూ ఆపలేరు కనుక నువ్వు ధైర్యంగా ఉండు. శుభకార్యమైన ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ అని బాబాగారు మనకి సందేశం ఇచ్చారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్. అంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారు. ఆ సందేశం ఏమిటంటే అది బాబాగారి మాటల ద్వారానే విందాము. నువ్వు ఇష్టపడే బంధం కోసం ఒక రహస్యం చెప్పడానికి వచ్చాను బిడ్డ. నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవని ఈరోజు బాబాగారు చక్కటి సందేశంతో వచ్చారు. బిడ్డ, నీ బంధం కోసం నువ్వు కంగారు పడుతున్నావని, బాధపడుతున్నావని బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఎంతలా ఓర్చుకోమంటావు బాబా, నా భర్త ఇక మారడా, నా భార్య మారదా అని ప్రతి క్షణం కూడా మీరు కోరుకోవటం, మీరు బాధపడటం, ప్రతి విషయాన్ని కూడా సహించి ఓర్పుగా కన్నీళ్లు పెట్టుకోవడం నాకు అన్నీ తెలుసమ్మా.
నీ బంధం విషయంలో నీవు చాలా బాధపడుతున్నావు. చాలా క్షోభను అనుభవిస్తున్నావు. నువ్వు ఏం చేసినా కూడా అతను మారటం లేదని, ఆమె మారట్లేదని, నా బంధం నిలబడదా? నేను ఏం చెయ్యాలి? ఏ బంధం కోసం ఇంతకు మించి ఓర్చుకోగలనా? ఎందుకు ఇంతకాలం నన్ను పరీక్షిస్తున్నావు బాబా అని నువ్వు అనడం కూడా నాకు తెలుసమ్మా. ఒక్క నిమిషాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీ బంధంలో మార్పు వస్తే, నువ్వు అనుకున్న మార్పు వచ్చినట్లయితే, నిన్ను మించిన అదృష్టవంతులు ఎవరూ ఉండరు బిడ్డ. ముఖ్యంగా నువ్వు అందరూ కూడా నా అనుకున్న స్థాయి కన్నా గొప్ప స్థాయిలో ఉంటావు. అందరికీ తెలిసిన విషయమే. కానీ చుట్టుపక్కల ఉన్నవారు ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిని చూసి హేళనగా మాట్లాడుతున్నారు. నీ ముందే చలాకీహీనంగా మాట్లాడుతున్నారు. నీ వెనుక చాలా మాట్లాడుకుంటున్నారు తల్లి. నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదంతా నీ బంధంలో ఉన్న గొడవల వల్లనే అని నువ్వు గుర్తుంచుకో బిడ్డ. ఎందుకంటే నీ బంధం కాపాడుకోవడం కోసం నీవు చేయని పని లేదు. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. గొడవ పడ్డావు. ప్రేమతో చెప్పావు. లాలించి చెప్పావు. పరిష్కారం ఏమిటని వారికి ఆ సమస్యను వదిలేశావు. అయినా కానీ కొంచెం కూడా మార్పు రాలేదని బాధపడుతున్నావు కదా బిడ్డ. నీ కష్టాలన్నీ తీరడం కోసమే నేను ఈ 3 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చెబుతున్నాను. జాగ్రత్తగా విను, ఆచరించు తల్లి. ఈ బంధాన్ని నిలుపుకొని జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. నీ బంధం విషయంలో ఈ రహస్యాలు అన్నీ కూడా నువ్వు ఆలోచించి నీ ఆలోచన మార్చడానికి ఒక చిన్న కథ చెబుతాను విను. ఒక అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. అడవి అంటేనే జంతువులు ఉంటాయి కదా బిడ్డ. అందులో ఒక జింక ఉంది. ఆ జింక అన్ని జంతువుల్లాగా ఆహారం కోసం వేట ప్రారంభిస్తుంది. తనకు ఆహారం కోసం అలా అడవుల్లో నడుస్తూనే ఉంటుంది. అలా అని తనకి చాలా దాహంగా ఉంటుంది. దాహం తీర్చుకోవడం కోసం చుట్టుపక్కల నీరు ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతుంది. అలా వెతికి వెతికి అలసిపోయి దాహం ఇంకా ఎక్కువై నీరసంతో ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు తనకి భారీ నీరు శబ్దం వినిపిస్తుంది. అడవిలో జలప్రవాహం ఈ చుట్టుపక్కల ఉందని తనకి అర్థమవుతుంది. నీరు పారే శబ్దం చాలా దగ్గరగా వినిపించినట్టు అనిపించి ఆ శబ్దం ఎటువైపు వినిపిస్తుందో అటువైపు నడక ప్రారంభిస్తుంది. కొద్ది దూరం వెళ్ళగానే పారే నది కనిపిస్తుంది. నదిని చూడగానే చాలా సంతోషంతో దప్పికను తీర్చుకోవడానికి దాని దగ్గరికి వెళుతూ ఉంది. దాహం తీర్చుకోవడానికి తల వంచగానే ఆ నీటిలో తన ప్రతిబింబం బదులు వెనకాలే ఉన్న పులి కనిపిస్తుంది. దాంతో భయంతో ఒక్కసారిగా దాని కుడివైపు తిరిగి చూస్తుంది. పులి కాచుకొని ఉంటుందన్నమాట. అంటే పులి ఎప్పటి నుంచో అక్కడ ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి వచ్చే వేటాడి జంతువుని చంపి తన ఆకలిని తీర్చుకుంటుంది. దానికోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులను వేటాడడం కోసం ఒక వేటగాడు కూడా ఎడమవైపు ఉంటాడు. పులి నుంచి తప్పించుకోవడానికి జింక ఒకసారి తన తలను ఎడమవైపు తిప్పగానే ఆ వేటగాడు బాణాన్ని గురిపెట్టి చంపాలని ఆ వేటగాడు ఎదురు చూస్తూ ఉంటాడు. సరే ఇలా కాదు, పులి నుంచి ఇటు తప్పించుకోగలను, అటు వేటగాడి బాణాన్ని కూడా ఇప్పుడు తప్పించుకోగలను, ఎలా ముందుకు వెళ్తాను అని తల ఎత్తి చూడగానే బాగా పొగ కమ్ముకొని అటువైపు అడవి తగలబడటం వల్ల నీరు మీదకి ఎగిసిపడుతూ ఉంటుంది. ఇది కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాక ముందు చూస్తే నొయ్యి, వెనక్కి చూస్తే గొయ్యిలా ఎటు చూసినా సరే తన ప్రాణాలకు ముప్పు తథ్యంగా ఉందన్నమాట. ఇక్కడైనా పులికి ఆహారం కావాల్సిందే, అటు వేటగాడే బాణానికైనా బలి కావాల్సిందే అని ముందుకు వెళ్ళినా సరే రెండు తప్పించుకొని ముందుకు వెళ్ళినా మంటలు అంటుకొని చచ్చిపోవాలి. భగవంతుడా, ఏంటి నాకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఇచ్చావు? నీదే భారమని ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా దాహం తీర్చుకోవడానికి కదా. ఏదైతే జరిగిందో
అది భగవంతుడిదే భారం. ముందైతే నా దాహాన్ని తీర్చుకుంటాను అని నీళ్లు త్రాగటం కోసం తలను వంచుతుంది. అలా తలని వంచే క్షణమే వేటగాడు గురి చూసి బాణాన్ని వదులుతాడు. జింక తల వంచడం వల్ల ఆ బాణం వెళ్ళి పులికి తగులుతుంది. అక్కడికక్కడే ఆ పులి మరణిస్తుంది. ఈలోపు పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి తగిలిపోతున్న అడవి మొత్తం కూడా మంటలన్నీ చల్లారిపోతాయి. నీటి మీద ఎగిసిపడుతున్న మంటలన్నీ ఆరిపోతాయి. అదే అదును అనుకున్న జింక వేటగాడు పులి దగ్గరికి రాబోయేలోపు అటు వెళ్ళిపోతుంది. ఆ చనిపోయి బడి ఉన్న పులి దగ్గరికి వచ్చి పులైనా సరే దొరికింది అని పులిని తీసుకొని వెళ్ళిపోతాడు. కొన్ని క్షణాల క్రితం వరకు తన ప్రాణాలను ఖచ్చితంగా పోతాయి, 3 వైపుల నుంచి ప్రాణాపాయం ఉన్న జంతువు ఆ భగవంతుడి మీద భారం వేసి తనను చెయ్యాలి అనుకున్న పనిని మాత్రం చేసుకుంది. దానివల్ల ఈరోజు ఈ ప్రాణాలు నిలబడ్డాయి. ఏ దారి కనిపించినా జింక కూడా భగవంతుడు క్షణంలో దారిని చూపించాడు, తన ప్రాణాలను నిలబెట్టాడు. నువ్వైతే ఆ జింకలో ఉన్న పరిస్థితిలో లేవు కదా, మరి ఎందుకు అలా అంతగా నీరసపడిపోతున్నావు? నీ ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదు కదా, ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అనే పరిస్థితి లేదు కదా. నీ బంధం విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నది నిజమే. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ, ఈ కథ ద్వారా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నేను నీకు దారి చూపడానికి ఎప్పుడు నీ వెంటే ఉంటాను. నీవు ఏదైనా సరే ఆలోచించకుండా చెయ్యాలి అనుకున్నది ఎప్పుడైనా చెయ్యి. ఎప్పుడు కూడా పారిపోవడానికి జింక ప్రయత్నిస్తుంటే అటు పులికైనా ఆహారం ఉండేది, లేదంటే వేటగాడి బాణానికైనా సరే బలయ్యి ఉండేది. ఈ 2 జరగలేదు అంటే మంటలకైనా ఆహుతి అయ్యి ఉండేది. కానీ ఇదివరకు తన ప్రాణాలతో చక్కగా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా ప్రాణాలతో బయటపడింది. నువ్వు చేయాల్సింది కూడా ఒకటే బిడ్డ. ఎప్పుడు కూడా కంగారు పడి ఎటువంటి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఇంతకు ముందు పెద్దలతో చెప్పించి పంచాయతీలు పెట్టించావు, ప్రేమగా చెప్పావు, గొడవ పడ్డావు, ఆర్తనాదాలు పెట్టావు. ఎన్నో రకాలుగా నువ్వు చేయాలనుకున్నవి అన్నీ కూడా రకరకాలుగా చేశావు. వీటన్నిటికన్నా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదో చెప్పనా? ప్రేమగా ఉండడం. ఎంత మూర్ఖులనైనా సరే, ఎంత అమాయకులనైనా సరే మార్చగలిగేది ప్రేమ ఒక్కటే బిడ్డ. నువ్వు ఆ ప్రేమను చూపించినప్పుడు తప్పకుండా మారతారు. అవతల వ్యక్తికి కేవలం నీ ప్రేమను మాత్రమే చూపించు. కాస్త ఓర్పు సహనంతో ఉండు బిడ్డ. ప్రేమకు మారని వ్యక్తి ఎవరూ ఉండరు కదమ్మా. ఇది ఒక్కటి తెలుసుకొని నీ బంధాన్ని నిలబెట్టుకో తల్లి అని మన బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.